ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఈ వీడియోలు చేయడానికి నీకు ఎలా టైం దొరుకుతుంది అని ఇలా చాలామంది అన్నారండి. నేను యాక్చువల్లీ మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు పిల్లలతో పాటు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అనమాట. సో అలాంటి టైంలో నన్ను వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు పడుకున్నప్పుడు నేను ఫోను ఊరికే చూసుకుంటా రీల్స్ చూసుకుంటూ ఉండకపోయేదాన్ని. నేను ఏవైతే చిన్న చిన్నవి క్యాప్చర్ చేశానో అవి మాత్రం మైల్డ్గా కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. సో చాలామంది అడిగేవాళ్ళు ఎందుకు నేను వీడియోస్ అప్లోడ్ చేశానంటే, నేను వాళ్ళను చూస్తూ డైలీ అంతా టైర్డ్ అయిపోయి ఒక డైవర్షన్ కోసం నేను ఇంకో వర్క్ చేయడానికి నాకు ఎనర్జీ రావడం కోసం ఈ వీడియో ఒకటి పెట్టుకునేదాన్ని. అందువల్ల నేను వీడియోస్లో సోషల్ మీడియాలో వేరే వాళ్ళ రీల్స్ చూడడం ఎందుకు, నేనే డైలీ చేసేవి కొంచెం నేనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దామని చెప్పేసి నా మెటర్నిటీ లీవ్లో నేను సోషల్ మీడియాలో కొంచెం చాలా యాక్టివ్గా వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ వర్క్కి వెళ్ళాను కాబట్టి వీడియోస్ అన్నీ లేట్ అవుతూ ఉంటాయి. అందరూ అడుగుతూ ఉన్నారు. సో వీడియోస్ చేస్తానండి. మీరు ఎప్పుడు ప్రొఫెషన్ని దీన్ని కలిపి చూడొచ్చు. ప్రొఫెషన్ ఏంటంటే నేను ఇష్టపడి చదువుకున్న ఒక స్కిల్ అండ్ నర్సింగ్ ప్రొఫెషను. సో సర్వైవల్ అవ్వడం కోసం నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ ఈ వీడియోస్ అనేది కొంచెం నాకు స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి అండ్ కొంచెం అదనంగా నేను నాకున్న ఏదన్నా టాలెంట్ ఉంది అంటే దీని త్రూ చూపించుకోవడం కోసం నేను ఇది ట్రై చేస్తానన్నమాట. అంతే. అలా అని నాకు ఇందులో ఏమీ హై లెవెల్ స్కిల్స్ ఏం లేవు. సో డైలీ రెగ్యులర్గా వీడియోస్ చేసి పెట్టడం అంతే. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో అందరూ అలా అడుగుతున్నారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నాకు కూడా టైర్డ్ అవుతాను. దానివల్ల నేను కొంచెం డైవర్షన్ కోరుకుంటాను. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను డ్యూటీ నుంచి స్ట్రెస్ అవి డైవర్ట్ అవ్వడం కోసం సినిమాకు దానికో దీనికో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేదాన్ని. ఇప్పుడు పిల్లలతో ఉన్నాను కాబట్టి సో ఏం చేయడానికి వీలు ఉండదు, బయటకు వెళ్ళడానికి ఇట్లా కుదరదు, సినిమాలకి థియేటర్లకి వెళ్ళడానికి కుదరదు. కాబట్టి ఇంట్లోనే కుకింగ్ చేస్తే కుకింగ్ వీడియోలు, క్లీనింగ్ చేస్తే క్లీనింగ్ వీడియోలు, సో అలా పిల్లలతో ఏం స్పెండ్ చేసినా ఏం కొత్తగా ప్రిపేర్ చేసినా సో అది నేను వీడియో తీసి వీడియోస్ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టాను అనమాట. అందుకనే నేను టైం ఏం దొరకలేదు. ఉన్న టైంనే కొంచెం యూజ్ చేసుకున్నాను. పిల్లలు లేట్గా నైట్ పడుకునే వాళ్ళు కాబట్టి ఆ లేట్ నైట్లో వాళ్ళు పడుకున్నప్పుడు ఆడుకునేటప్పుడు అలా చిన్నగా ఏదో బేసిక్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. మీరు చూస్తే రా వీడియోసే ఉంటాయి అన్నీ మ్యాక్సిమం. సో అలా అనమాట. ఇంకా ఈ వీడియోస్ ఇంతవరకు మీరు చూసారంటే నా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.